హాయ్ అండి, వెల్కమ్ టు రుతు ప్రభు సిక్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు అయితే పిల్లల కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్ళొచ్చాను. నా వాయిస్ కొంచెం చేంజ్ అయిందండి. ఎందువల్లంటే ఇక జలుబు చేసి గొంతు నొప్పి వల్ల చేంజ్ అయిపోయింది. పిల్లలకి షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాను. స్కూల్స్ బ్యాగ్స్, వాళ్ళకి లంచ్ బాస్కెట్స్, మళ్ళీ షర్టు, టీషర్ట్స్, బాటిల్స్ ఇవన్నీ కొనుక్కరావడానికి అన్నిటికి కలిపి తీసుకొని వద్దామన్నట్లయితే వెళ్ళాను. ఇంకా వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే అన్నీ మనకి దగ్గర పట్టు ఉండాలి కదా. నేనైతే ఈరోజైతే వెళ్ళి తీసుకొచ్చాను. ఇక రేపు ఇంట్లో నుంచి ప్రేయర్ పెట్టించుకొని పిల్లల్ని సోమవారం నుండి అయితే స్కూల్కి పోవాలి అని అనుకుంటున్నాను. ఇక ముందే ఇవన్నీ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఖమ్మంలోనే రాయచెట్టు బజార్కి అయితే వచ్చాము. ఇక రాయచెట్టు బజార్కి వచ్చినామంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఉంటాయి. స్టీల్ సామాన్లు, మళ్ళీ పిల్లలకు కావాల్సినవి సపరేట్లు, అసలు ఇక ఏమంటే సింపుల్గా మనకి ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి. బట్టలు అయినా ఇక్కడే ఉంటాయి. పెద్ద మిషన్ షాప్స్ అయినా కానీ వర్క్ చేసాయి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ లేనిది అంటూ ఉండదు. ఈ ఏరియాకి వెళ్ళే ఎక్కువ నేను వస్తూ ఉంటాను. పెద్ద షాపులు ఇక్కడే ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇక్కడే ఉంటాయి. ఇక ఈ షాపు మీకు తెలుసు, నేను పండగ కూడా ఇక్కడే తీసుకున్నాను బట్టలు పిల్లలకి. ఇప్పుడు కూడా వాళ్ళ కోసం షార్ట్స్ తీసుకున్నామని అయితే ఇక్కడికైతే వచ్చాను. కానీ పిల్లలకి షార్ట్స్ అడిగితే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ చెప్పారని మళ్ళీ వేరే కాడ తీసుకున్నాంలే అని వెళ్ళాను. ఫస్ట్ అయితే బ్యాగులు తీసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాగులు ఎన్ని తీసుకున్నానంటే బ్యాగులే కొద్దిగా మనకి ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో మేము 3 బ్యాగులు తీసుకోవాలంటే నాకు ఖచ్చితంగా 2,500 అవుతాయి. ఇంత అవుతాయి అని ముందు బ్యాగులు పట్టుకున్నాక తర్వాత పిల్లలకైతే వాళ్ళకి టీషర్ట్లు షార్ట్స్ అవి తీసుకున్నాను. ఇక బ్యాగులు అయితే ఆ కలరు ఆ రెండైతే తీసుకున్నాను. చూసారు కదా, అవి తీసుకున్నాను. ఇక్కడ అమ్ములు కూడా చెప్పులు తీసుకుంటా అంటే ఆ చెప్పులు కూడా చూస్తున్నాను. చెప్పులు ఇవన్నీ ఇక్కడ బూట్లు, చెప్పులు, బ్యాగులు, లంచ్ బ్యాగులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే తీసుకున్నాను నేను. పిల్లలు కొద్దిగా ఎక్కువ అల్లరి చేస్తున్నారు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళకి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతూ ఉంటే మనకి ఎప్పుడే పెళ్ళి సీజన్ అయినా కానీ ఈ షాపుకి వస్తే మంచిగా మనకి చెప్పులు ఇలాంటివి బాగా దొరుకుతాయి ఇక్కడ. ఇక పిల్లలకైతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళకి బూట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. వైట్ బూట్లు, బ్లాక్ బూట్లు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి అని అయితే చెప్పారు. ఇక బూట్లకి తర్వాత వద్దామన్న ఆలోచనతోనైతే నేను బ్యాగ్స్ ఒక్కటి తీసుకొని అయితే ఇప్పుడు వెళ్ళాను. చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళామని అయితే రెడీ అవుతున్నాను. ఆయనతోనైతే మాట్లాడేశాను. అటు ఇటు ఇక 1700కి అయితే బ్యాగ్స్ అయితే వస్తున్నాము. ఆయన దగ్గర మాట్లాడేసి తీసుకొని అయితే వస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే తీసుకున్నాను. బాగుంటాయి, చాలా బాగున్నాయి. బ్యాగులు గట్టిగా మంచిగా ఉన్నాయి. ఈ 7 అయిపోయిన తర్వాత స్టీల్ సామాన్ దగ్గరికి వెళ్దామని అయితే అనుకున్నాను. ఎందుకంటే అక్కడికి స్టీల్ బాటిల్స్ అను లంచ్ బాక్సులు ఇవైతే తీసుకున్నామని అయితే ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే ఇక నాకు బాటిల్స్ నచ్చలేదు, చిన్నగా ఉన్నాయి. మళ్ళీ ఇక వేరే షాప్కి వెళ్దామని అయితే వెళ్ళాను. ఇక ఒక్కరోజు మనం కేటాయించి పిల్లలకు అన్నీ తీసుకోవాలి కదా, ఒక్కడే తీసుకోవాలని రూల్ అయితే ఉండదు కదండి. మనకు నచ్చిన సామాన్ తీసుకోవాలంటే కొంచెం కష్టమైనా మనం తిరిగి తీసుకోవటంలోనే మంచిగా పిల్లలకు ఉపయోగపడుతూ ఉంటాయి. నేను ఇక్కడ అడిగితే ఇక్కడ లేవనేసరికి మళ్ళీ వేరే షాప్కి అన్నీ వెళ్దామని అయితే అనుకున్నాను నేను. ఈ ఆడవాళ్ళకు ఉన్న బుద్ధి ఏందో కానీ స్టీల్ సామాన్ దగ్గరకు వస్తే అస్సలు వదిలిపెట్ట బుద్ధి కాదు. ఏం తీసుకోవాలా, ఇంకేముంటాయి అన్న ఆలోచన ఉంటుంది. నా బ్రెయిన్లో నాడు చూడంలోనే అది ఇది తీసుకోవాలని అనిపించింది. కానీ ఇక డబ్బులు అయితే లేవు, పిల్లలకు కావాల్సినవే తీసుకోవాలని మళ్ళీ ఆలోచించాను. ఇక ఈ షాప్లోకి అయితే వచ్చాను. ఈ షాప్లోని స్టీల్ సామాన్లు అయితే ఇక్కడ వాటర్ బాటిల్స్ అను స్నాక్స్ బాక్సులు అయితే తీసుకున్నాను. ఫస్ట్ నుంచి మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను. చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూస్తే అసలు కొనుక్కోవాలనిపించింది, అంత బాగున్నాయి. చూడంలోనే స్టన్ అయిపోయింది, అంత షాక్గా చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఖమ్మం పట్ల ఎవరైనా ఉంటే రాయచెట్టు బజార్కి వచ్చి ఈ ఏరియాలోనైతే తీసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్కటి దొరుకుతూనే ఉంటుంది. లంచ్ బాక్సులు, పిల్లల క్యారేజీ బాక్సులు, ప్లేట్లు, మళ్ళీ స్పూన్స్, గ్లాసులు, ఇక ప్రతి ఒక్కటి దేనికి వంట సామాన్కి ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతున్నాయి. మిక్సీలు, పప్పు కుక్కర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్ద బాక్సులు కూడా ఉన్నాయి.
ప్రతి ఒక్కటి కూడా మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ అద్దం చూడంగానే నాకు చాలా అంటే హ్యాపీగా అనిపించింది. చూడంగానే వీడియో తీసుకోవడానికి కూడా మంచిగా అనిపించింది నాకు. ఈ పిల్లలకైతే చిన్నపిల్లలు ఇద్దరికైతే ఆ బాటిల్స్ తీసుకున్నాను, పెద్దోడికేమో అది తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ తీసుకున్నాక మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలని అక్కడక్కడైతే ఇక్కడైతే మాట్లాడేసి వెళ్ళాను. ఇక్కడైతే ఇవి చూస్తున్నాను. ఇవైతే ఇక మనం ఎప్పుడైనా కానీ దేనికో దానికి ఉపయోగం చేసుకోవటానికి యూజ్ అయ్యిందని చూశాను. కానీ ఇక మళ్ళీ ఎందుకులే అని ఆలోచించి అవి తీసుకోలే. నేను అవసరమయ్యే మట్టికే పిల్లలకి తీసుకొని అయితే వచ్చాను. ఇక మబ్బు పట్టేసినట్టుంది, వర్షం కూడా వచ్చేలాగా ఉందని మళ్ళీ దవదవైతే వెళ్ళాలి ఇంటి పని అయితే తీసుకొని అయితే వస్తున్నాను. ఏమేమి తీసుకున్నాను అవన్నీ ప్రతి ఒక్కటి మీతో చూపిస్తాను కూడా. ఏమేమి తీసుకున్నాను నేను కూడా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రతి ఒక్క ఏమేమి తీసుకున్నా బట్టలతో సహా తీసుకున్నాను. అవన్నీ చూపిస్తాను. నేను వీడియో తీయడానికి కొంచెం టైం లేక నేను అంతవరకు తీయలే. నెక్స్ట్ వీడియోలోనే నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఇక మళ్ళీ వేరే షాప్లో బట్టల షాప్ దగ్గరికి అయితే వచ్చాను. పిల్లలకి బట్టలు తీసుకోవాలని అయితే వచ్చాను. ఇక్కడ బట్టల షాప్లోని 160 షాప్లోకి అయితే వెళ్ళాను. ఏది తీసుకున్నా కానీ 160. ఈ షాప్లోనైతే తీసుకొని బట్టలు బ్యాగులు ఇవన్నీ అయితే తీసుకొని లగేజ్ చూశారు కదా, పెద్దగానే ఉన్నాయి కానీ నేను చూపించడానికి కుదరలే. మబ్బు పట్టింది, వర్షం వచ్చేలాగుందని దవదవ ఇంటికి అయితే వచ్చాను. నేను ఇంటికి వర్షం బాగా పడ్డది. వాళ్ళ కోసం అయితే కేక్ చేద్దామనేసి ముందు చేతులు పెట్టి ఆటలాడుకొని ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కేక్ అయితే రెడీ చేసి కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామని అయితే లోపలికి అయితే వచ్చేస్తున్నా. చూస్తున్నారే, వర్షాకాలం వచ్చిందంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మనం సమయం చక్కబెట్టుకొని అయితే ఉంచుకోవాలి. కేక్ అయితే ఇప్పుడు మంచిగా కలిపేసి పెట్టేశాను. టైమింగ్ చెక్ చేసుకొని సాయంత్రం ఈవినింగ్ అయ్యిందనైతే పిల్లలకి పెడదాం స్నాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు అటేమో గిన్నె ఇటేమో కేక్ పెట్టేసాను. వర్షం వస్తుంది కదా, కేక్ రెడీ అయిపోతుంది. పైన ఎలా చేశాను ఇదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గోధుమ పిండితో కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా వచ్చింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.